ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఒక ముఖ్యమైన మెటీరియల్ను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ఒక ప్రధానమైన ఆర్టికల్ని మీతో షేర్ చేస్తున్నాను. అది కేంద్ర పాలిత ప్రాంతాలు. వీటిని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే యూనియన్ టెరిటరీస్ అంటాం. భారతదేశంలో ప్రస్తుతం 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే భారతదేశంలో ఉన్న ప్రాంతాలను రాజకీయంగా మనము 2 కేటగిరీలుగా విభజిస్తున్నాం. ఒకటి రాష్ట్రాలు, 2 యూనియన్ టెరిటరీస్ అని. అయితే యూనియన్ టెరిటరీస్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే కొన్ని ప్రాంతాలను డైరెక్ట్గా కేంద్రమే తన నియంత్రణలో ఎందుకు ఉంచుకుంటుంది అని అనుకున్నప్పుడు వాటికి ఉన్నటువంటి వ్యూహాత్మక, సాంస్కృతిక, భౌగోళిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భారతదేశంలో 8 ప్రాంతాలను కేంద్రము యూనియన్ టెరిటరీస్గా లేదా కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది. రాష్ట్రానికి కేంద్రపాలిత ప్రాంతానికి డిఫరెన్స్ అనేది మనం చూసినప్పుడు రాష్ట్రం విషయంకి వస్తే ప్రతి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. ఆ ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర పరిధిలో విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి. కానీ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేకంగా కేంద్రం అజమాయిషిలో ఉంటుంది. ఆ ప్రాంతము కేంద్రం నియమించేటటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటరు ఆ ప్రాంతం యొక్క బాధ్యతలు చూస్తాడు. సరే, భారతదేశంలో కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు శాసనసభలు ఉన్నప్పటికీ వాటికి ఉన్నటువంటి అధికారాలు పరిమితంగానే మనం చూడాలి. ఉదాహరణకు మీరు ఢిల్లీ చూసుకోండి, పుదుచ్చేరి చూసుకోండి, జమ్మూ కాశ్మీర్ కూడా ఒక శాసనసభను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాంటి వాటికైతే పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు. మరి కేంద్రపాలిత ప్రాంతాల గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాయి అది కూడా చూడాలి. అంతకంటే ముందు మీకు ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. 1956 కంటే ముందు మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలను 4 కేటగిరీల కింద చూపేవారు. అంటే కొన్ని ప్రాంతాలు ఏ కేటగిరీ పరిధిలో ఉండేవి, కొన్ని ప్రాంతాలు బి విభాగం పరిధిలో ఉండేవి, కొన్ని ప్రాంతాలు సి కేటగిరీలో ఉండేవి, కొన్ని ప్రాంతాలు డి కేటగిరీలో ఉండేవి. అయితే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చిందో ఆ రికమెండేషన్స్ మేరకు 1956లో ఏం చేసిందంటే ఈ 4 కేటగిరీలను కూడా రద్దు చేసి 2 కేటగిరీలు మాత్రమే చేయడం జరిగింది. ఒకటి స్టేట్స్, 2 యూనియన్ టెరిటరీస్. ప్రస్తుతం ఇదే విధానం ఇంప్లిమెంట్ అవుతుంది. భారత రాజ్యాంగంలోని 8వ భాగంలో మీరు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ అండి. కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరించేటటువంటి పార్ట్ లేదా భాగం ఏది అంటే రాజ్యాంగంలో 8వ భాగం ఆర్టికల్ 239 నుంచి 241 వరకు కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన, అధికార విధుల ప్రస్తావన ఉంది. అయితే ఆర్టికల్ 242 కూడా 8వ భాగంలోనే ఉండేది, కానీ దాన్ని తొలగించారు. ప్రస్తుతం భారతదేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలైతే ఉన్నాయి. ఇక అడ్మినిస్ట్రేషన్ చూసినప్పుడు మీకు ఆర్టికల్ 239 క్లాజ్ 1 ప్రకారం ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్రపతి నియమించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. వీరు రాష్ట్రపతి యొక్క ఆదేశాల మేరకే పనిచేస్తారు. ఆర్టికల్ 239 క్లాజ్ 2 ప్రకారం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పక్క రాష్ట్రానికి చెందినటువంటి గవర్నర్ను కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్గా నియమించవచ్చు. ఇక ప్రస్తుతం 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 5 ప్రాంతాలకు ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ వీటికి లెఫ్టినెంట్ గవర్నర్లు ఉన్నారు. 3 ప్రాంతాలకు ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్, చండీగఢ్, లక్షద్వీప్, డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ ఈ 3ంటికి మాత్రం అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 5 ప్రాంతాలు ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ వీటికేమో లెఫ్టినెంట్ గవర్నర్లు ఉన్నారు. చండీగఢ్, లక్షద్వీప్, డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ వీటికి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. వీరికి ఈ హోదాను భారత రాష్ట్రపతి కల్పిస్తారు. వీరి జీతభత్యాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2016 జనవరి 1 నుంచి వీరి యొక్క జీతాన్ని 2,25,000కు పెంచడం అనేది జరిగింది. ఇక శాసనసభలు ఆర్టికల్ 239A ఇక్కడ మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 3ంటికి శాసనసభలు, మంత్రిమండలులు ఉన్నాయి. పుదుచ్చేరి దీని యొక్క శాసనసభను 1963లో ఏర్పాటు చేశారు. ఢిల్లీ దీని శాసనసభను 1992లో ఏర్పాటు చేశారు.
జమ్మూ కాశ్మీర్ శాసనసభ 1957లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జమ్మూ కాశ్మీర్ని 2019 మీకు 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా అంటే ఆర్టికల్ 370ని రద్దు చేసి 2019 అక్టోబర్ 31 నుంచి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి తేవడం జరిగింది. ఒకటి జమ్మూ కాశ్మీర్, ఒకటి లడాక్. ఇందులో జమ్మూ కాశ్మీర్కి శాసనసభను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అక్కడ మాత్రం మీకు శాసనసభ ఉంటుంది జమ్మూ కాశ్మీర్కి. లడాక్ ఈ పూర్తి యూటీగానే ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ కూడా యూటీ అయినప్పటికీ అక్కడ శాసనసభను ఏర్పాటు చేస్తారు. ఇక ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన శాసనాలను పార్లమెంటే రూపొందిస్తుంది. అసెంబ్లీ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రం అక్కడ 3 ఉన్నాయి. అవి రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై పరిమితులతో కూడినటువంటి చట్టాలనే రూపొందిస్తాయి. అంటే అపరిమిత అధికారాలు ఏమి ఉండవు. మిగతా రాష్ట్రాలకు ఉన్నటువంటి అసెంబ్లీలాగా కొన్ని పరిమిత అధికారాలు మాత్రమే, ఆ పుదుచ్చేరి కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లడాక్ కావచ్చు, వీటికి పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతాల లిస్ట్ ఇక్కడ చూడండి మీరు. ఫస్ట్ మీకు అండమాన్ నికోబార్ దీవులు, ఇది 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఒక ఎంపీ స్థానం ఉంది, అసెంబ్లీ లేదు. ఢిల్లీ 1956లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఇక్కడ శాసనసభ ఉంది. 7 ఎంపీ స్థానాలు ఉన్నాయి. లక్షద్వీపులు 1956లో ఏర్పాటయ్యాయి. ఇక్కడ ఒక ఎంపీ స్థానం ఉంది. దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు, ఈ 3 కూడా ఒకే కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో ఉన్నాయి. 2020లో ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఆ పుదుచ్చేరి 1962లో ఏర్పాటు చేశారు. ఇక్కడ 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఒక ఎంపీ స్థానం ఉంది. చండీగఢ్ 1966లో ఏర్పడింది. పంజాబ్, హర్యానా విడిపోయినప్పుడు అక్కడ మీకు ఒక ఎంపీ స్థానం ఉంది. జమ్మూ కాశ్మీర్ 2019లో కేంద్రపాలిత ప్రాంతంగా అనౌన్స్ చేయడం జరిగింది. 83 అసెంబ్లీ స్థానాలు, 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ. లడాక్ 2019లోనే ఏర్పడింది. అక్కడ ఒక ఎంపీ స్థానం ఉంది. ఇక 69వ రాజ్యాంగ సవరణ 1991 చాలా ఇంపార్టెంట్ అండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ ఇది. ఢిల్లీని మరి ఈ సవరణ ద్వారా జాతీయ రాజధాని ప్రాంతం, దీన్నే ఎన్సిటి అంటాం, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ హోదా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2020 జనవరి 26 నుంచి డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీని ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా మార్పు చేయడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇకపోతే మనకి లెఫ్టినెంట్ గవర్నర్ వివాదం అని ఒక చిన్న బాక్స్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఢిల్లీలో ఉన్నతాధికారుల నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్కు పూర్తి స్థాయి అధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2015లో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఢిల్లీలో పాలనాధిపతి లెఫ్టినెంట్ గవర్నరే అని ఢిల్లీ హైకోర్టు కూడా 2016న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు లేదు, మంత్రిమండలి సలహా మేరకే నడుచుకోవాలని సుప్రీంకోర్టు 2018 జూలైలో ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఓకే, ఇది మనకు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం షేర్ చేయడం జరిగింది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్స్ అయితే తెలియచేయండి.